మేడం మేడం ఆ, ఇదేనా మేడం నాగబాబు గారి ఇదే నాగుబాబు గారి ఇల్లు, ఇదే వరుణ్ తేజు, లావణ్య మేడం అందరు ఉండే ఇల్లు ఇదే. బా చాలా బాగుంది కదా. అవును చూడు అబ్బా, తక్కకు. ఓ చాలా పెద్ద ప్యాలెస్ లాగే ఉంది ఇది. అవును Waiting for you. Very hearty congratulations to you for the baby boy and the new mother. ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తాను ఫుల్గా. ఈ మూవీ కూడా వస్తుంది, సతీ లీలావతి. అవును, దానికోసం మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు కూడా వచ్చారు. అవునా? అంటే అంటే మన సత్యతాతినేని గారు అండ్ నాగమోహన్ గారు ప్రొడ్యూసర్ గారు. హలో అండి. భీమ్లీ కబడ్డీ జట్టు, SMS సూపర్ అండి. సార్ నమస్కారం అండి. సో షైన్ స్క్రీన్స్ లో అంతకుముందు ఉన్నారు అండ్ నౌ ఎస్, సో సతీ లీలావతి అనే టైటిలే ఎందుకు పెట్టాలనిపించింది సత్య గారు? మీరు చెప్పండి దీనికి ఆన్సర్. ఆల్రెడీ కమల్ హాసన్ గారి సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్. ఇది ఈ కాన్సెప్ట్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ కాన్సెప్ట్ అనమాట. సో ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. యా అండ్ మీరు పాత సతీలీలావతి చూస్తే ఇట్స్ అ వెరీ ఎంటర్టైన్డ్. కమల్ హాసన్ గారు సూపర్గా చేశారు అవును. విత్ మెసేజ్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ వైఫ్ ఆ టైంలో వైఫ్ వేరు, బట్ ఈ జనరేషన్లో వైఫ్ ఎట్లా ఉంటుంది, హస్బెండ్ ఎట్లా మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటుంది అండ్ హౌ షీ గెట్స్ బ్యాక్ హస్బెండ్ ఇస్ వాట్ సతీలీలావతి. ఓకే, సో ఆ టైటిల్ కొంచెం బాగా యాప్ట్గా ఉంటుందని suit సేమ్ థింగ్ పెట్టారు. అండ్ అప్పట్లో సూపర్ డూపర్ Yeah, ఫస్ట్ ఫిల్మ్. ఆ టైంలో దట్ వాజ్ అ బ్లాక్ బస్టర్ దిస్ వన్. బట్ అప్పుడు రోజుల్లో వైఫ్ వేరు, ఇప్పుడు రోజుల్లో వైఫ్ చూపించడానికి నేను అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను సార్. లావణ్యని అడుగుదాం ఈ క్వశ్చన్, ఎందుకంటే లావణ్య మోస్ట్ రీసెంట్ వైఫ్, మోస్ట్ రీసెంట్ మదర్ కాబట్టి అప్పట్లో వైఫ్ అంటే ఎలా ట్రీట్ చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్? అప్పట్లో వైఫ్ చాలా సైలెంట్ గా ఉంటుంది కదా, కి పతి పరమేశ్వరం లాగా. ఏం చేసినా పర్వాలేదు. మీరు ఇంటికి టైంకి రావాలి, నేను మీకు భోజనం పెడతాను, అవన్నీ అలా కదా. ఓకే, అని ఈ రోజు కొంచెం కొంచెం మారింది. different, మారింది. ఇప్పుడు సారీ, ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఇట్స్ బ్యాలెన్స్డ్. హస్బెండ్ కూడా చేస్తారు సేవ, వైఫ్ కూడా చేస్తుంది. ఓకే, సో ఇట్స్ లైక్ వెరీ బ్యాలెన్స్డ్. కానీ హస్బెండ్ ఇలాంటి సిచ్యుయేషన్ చేసి ఇలాంటి ఇలకత మఫ్లియాలు చేస్తే ఇలాంటి ఫ్రెండ్షిప్ అదే ఇలాంటి ఫ్రెండ్షిప్ ఇలకత మఫ్లియా అది చేస్తే వైఫ్ విల్ నాట్ ఆబ్వియస్లీ టాలరేట్. టాలరేట్ అండ్ షీ విల్ షో హర్ ఖాళీ రూప్. అండ్ ఇప్పుడు ఖాళీ రూప్ ఈజీగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ కూడా చాలా ఎక్కువైపోయింది కాబట్టి అమ్మాయిలకి కూడా వాళ్ళకి ఉండాల్సిన లాస్ ఏంటో తెలుసు, అలాగే అబ్బాయిలకి కూడా తెలుసు. సో ఇద్దరు కూడా సమానంగా వర్క్స్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు. పేషెన్స్ కూడా కొంచెం తక్కువైంది. ఎస్, కానీ ఇప్పుడు ఇదంతా జరగడానికి గల కారణం మీరేనంట, మీ వల్లేనంట. అని విన్నాను నేను. మీరే బాగా బిజీగా ఉండటం వల్ల మీ హస్బెండ్ కి టైం ఇవ్వట్లేదు మీరు అని. వరుణ్ కి కాదు, దేవ్కి. యా, నా హస్బెండ్ ఈజ్ వెరీ డిఫరెంట్, ఈజ్ వెరీ పేషెన్స్, వెరీ సపోర్టివ్. వరుణ్ కానీ కానీ ఈ మూవీలో పాపం హస్బెండ్ బాగున్నారు అని ఏదో మిస్అండర్స్టాండింగ్ ఎనీ రిలేషన్షిప్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. కరెక్ట్. అందుకే మంచిగా మాట్లాడాలి ఇద్దరు, కమ్యూనికేషన్ బాగుండాలి. అవును, కమ్యూనికేషన్ చాలా బాగుండాలి. అదే దాట్స్ ద ఓన్లీ వే యూ కెన్ టేక్ ద రిలేషన్షిప్ ఫార్వర్డ్. యా, మీరు సినిమా డైరెక్టర్ కానీ ఈవిడ సినిమాలో డైరెక్టర్. సార్ నేను నాగమోహన్ గారిని అడగాలనుకుంటున్నాను, ఆయనకి మైక్ పెట్టారా? సో క్వైట్. సో నాగమోహన్ గారు, ఈ స్టోరీలో వైఫ్ చాలా బిజీగా ఉండడం వల్ల హస్బెండ్కి ఇంకొక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుందని విన్నాను. అంటే నేను కొంచెం బిజీగా ఉంటాను కదా, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారా లైఫ్లో? ఇది కేస్ టు కేస్ అండి. ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది, ఎవరి మెంటాలిటీస్ వాళ్ళది. ఇంత మించి నో కామెంట్స్. మీరు కరెక్ట్గా చెప్పారు. ఏదో పెద్ద స్టోరీ ఉందన్నారు. వెరీ బిగ్ స్టోరీ. వెరీ బిగ్ స్టోరీ. ఇది అంటే వెరీ రీసెంట్గా వి షాట్. అంటే the first day of the shoot, I was actually saying action cut, first action. ఫస్ట్ డే కాదు, First day, it was ఫస్ట్ డే ఉంది. first day. And ఒక సీన్ అయిపోయింది అనమాట. షూట్ చేసినాక షీ కాల్ మీ టు హర్ రూమ్ అండ్ షీ సెడ్, సార్ ఐ నీడ్ టు టాక్ టు యూ. That we doing some little action between something like that. After that action was there. So she said, I need to talk to you. So I thought something is wrong with this. Also funny. Also funny. He came something, I want to tell you.
It's something I say. It's like, yeah, Lavanya, I know, even I'm married, I understand. Like, what did you I was like, I was thinking, okay, Varun said something to her or something. Before he could say more, I was like, no, wait. I'm pregnant. I was like, the first day, Sugaru, like First day of shoot. first day of shoot, I was like literally, and I was crying actually. What to do? Because I have to shoot with her, a fight sequence, everything. How to manage this is what we did. So Oh, that expression was crying, huh? and nobody knew, huh? Nobody knew. Even the producer did not know. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ డేనే చెప్పేసాను అనుకోండి, ప్రొడ్యూసర్ ఆపేసాడు అనుకోండి పిక్చర్. సో అదొక ఇది. సో ఐ వాంటెడ్ లెట్ ద షూట్ గో ఫర్ 1 month. దెన్ ఐ టోల్డ్ హిమ్ ఆఫ్టర్ స్లోలీ, మోహన్ గారు ఇది పరిస్థితి. మోహన్ గారు మీ రియాక్షన్ ఏంటప్పుడు? I was quite happy for her, but I had some gut feeling that ఇప్పుడే కదా initial stages కదా, I thought we could finish off the We shoot did. portion. We took care. We actually every day she was going to the doctor and For me, ఒక వీక్ ముందే నాకు తెలిసింది ఐఎమ్ ప్రెగ్నెంట్. Hmm. అండ్ ఐ వాస్ లైక్, ఇప్పుడు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇట్స్ టూ లాస్ట్ మినిట్ టు టెల్ దెమ్ దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అండ్ ఆల్ ది అరేంజ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. From as an actors and from actors point of view, I thought it was very unfair for them to suffer any kind of like that. అందుకే I was like, okay, let's go, I'll do it. And one full shooting నా ఫస్ట్ ట్రైమస్టర్లో జరిగింది. ఓకే. అండ్ నాకు అన్ని సిమ్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు. యూ హ్యాడ్ వామిటింగ్. I used morning to vomit sickness. and go to the shoot, and migraine, take medicine, go to the shoot. And it was like, and they had to also suffer koncham now because of me, my we mood. managed well. We actually, No, because of my mood also sometimes like, okay, this I can't do, that I can't do sometime. కొంచెం ఇది కూడా ఉంది, యాక్షన్ కూడా ఉంది మూవీలో. అది చేసినప్పుడు నాకు చాలా భయం. Because anything goes wrong, you know, it's obviously. I think that was So 3 ప్రతి weeks, షూట్ huh? తర్వాత 3 weeks. 3 3 weeks. weeks. ప్రతి షూట్ ఎండ్ అయిపోయిన తర్వాత I used to go to the hospital and get checked. I was doing that continuously until I got some confidence, and exactly 3 months అయిపోయిన తర్వాత ఫినిష్ అయ్యింది మూవీ. 3 months I కంప్లీట్ made- చేశారు. Yeah, I Ah. make the, like I thought, because again 3 months తర్వాత you know Also my stomach was బేబీ బంప్ కంటిన్యూ చేస్తుంది. bump కనిపిస్తుంది. So I had to shoot before that. So I completed the whole film in మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో ఇదే ఫాస్టెస్ట్ అండి? అన్ని సేమ్ రేంజ్ అండి. 50 days 40. ఓకే. అదే ఎక్స్ట్రా క్యారెక్టర్ ఇన్ ద మూవీ. మీరు మీ అబ్బాయికి ఎప్పుడూ చెప్పొచ్చు, నువ్వు కూడా ఉన్నావురా అసలు సినిమాలో అని. కదా. Yeah. People say, you know, let's talk about nepotism, but ikkade, you know, he was literally inside of me. And you know, what can you say about that? Yeah. So the first thing he knows, cut and action. ఎగ్జాక్ట్లీ. Maybe- అభిమన్యుడు అంతా వినేస్తారు కదా. దట్స్ వాట్ హ్యాపెన్స్. లైక్ మదర్స్ లైక్ మీ, యూ అండ్ ఆల్ ఈ ప్రొఫెషన్స్ లో ఉన్నప్పుడు ఏ ప్రొఫెషన్ లో ఉంటే ఆ ప్రొఫెషన్. మదర్స్ వాళ్ళకి ఆ 6-7 months నుంచి when the years develop వినేస్తూ ఉంటారు అన్ని. అవును కదా. That's Yeah. what. But while doing dance sequence also, first I went and I told Brinda Master, luckily it was a female choreographer, and I told her, see, I'm pregnant, and because she also had twins kada, and they're like, oh good, you told me. Because before that I కొంచెం already dance చేసేసా, కానీ ఆ తర్వాత నాకు కొంచెం భయం వచ్చింది. I was like, you know what, Spira, I tell her, because otherwise she'll judge me. I went for practices and everything, and I was not doing sharp movements, and I was like, I'll do there only and all that. కానీ తను కూడా చాలా నాకు సపోర్ట్ చేసింది, అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్ ఫర్ అండర్స్టాండింగ్. బట్ ఇట్ వాస్ అ వెరీ 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 డిఫికల్ట్ షూట్. ఐ ఎస్టిమేటెడ్. ఎస్. అండ్ ఐ థింక్ నాకు తెలిసైతే ప్రపంచంలో ఏ డైరెక్టర్ అంటే ఒక సిట్యుయేషన్ ఒకళ్ళకేమో విపరీతమైనటువంటి ఆనందం, ఇంకొకళ్ళకేమో ఒక డైలమా, ఏం జరుగుతుంది అలాంటి ఒక సిట్యుయేషన్. అది కూడా ఇలా ఫస్ట్ డే ఆఫ్ షూట్ లోనే హీరోయిన్ వచ్చి, కంగ్రాచులేషన్ సార్, మనం షూట్ స్టార్ట్ చేసాం కాదు, కంగ్రాట్స్ సార్, నేను ప్రెగ్నెంట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.